రండి హారతి చూసేద్దాం. చూడండి ఇంకా జరుగుతుంది హారతి. గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి, కాశీ విశ్వేశ్వరునికి, అన్నపూర్ణ మాయికి, విశాలాక్షి మాయికి, నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. చూడండి కాశీ గంగా నది ఒడ్డు. ఇది మనస్సుకి, హృదయానికి, ఆత్మకి సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. నేనేమో గంగని క్యాప్చర్ చేస్తున్నా, వీళ్ళు నన్ను క్యాప్చర్ చేస్తున్నారు. గోదావరి వాళ్ళు కదండి, తాడేపల్లిగూడెం వాళ్ళు. ఈ ప్రేమకు అంతు లేదు. సంతోషమా? అసలు కాశీ ప్రయాగాల కంటే కూడా గొప్పగా అనిపిస్తుంది నాకైతే. అందులో అనుమానం లేదండి. ఇక్కడి నుంచి మేము మాట్లాడేది పై మాటలు కాదండి. అవును, ఇలా పుచ్చుకున్నాను. మనం ఇలాంటి యాత్రలు చేస్తున్నామంటే, ఎంత సంతోషంగా ఇన్ని చూస్తున్నామంటే మన పెద్దల పుణ్యం. ఓ రాణి అహలాబాయి హోల్కరు, ఓ రాణా ప్రతాప్, ఓ భగత్ సింగ్, వాళ్ళందరూ త్యాగాలు చేస్తే ఇదిగో మనం ఇలా ఉత్సవాలు జరుపుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నాం. కాబట్టి మన పూర్వీకులు మన కోసం ఇచ్చిన ఈ అద్భుతాన్ని మనం వచ్చే వరకు మనం ఇవ్వాలి. ఈ చిన్న బిడ్డలను మనం కాపాడుకోవాలి. మన దేవాలయాలు బాగుంటేనే మన ధర్మం బాగున్నట్లు. కాబట్టి ఈ దేశానికి సూటబుల్ దేవాలయాలు మాత్రమే, మసీదులు చర్చలు సూటబుల్ కాదు. ఎందుకంటే ఇది మనుషులు ఉండే దేశం. ఏదో రాక్షస జాతులు ఉన్న చోట్ల ఉండొచ్చు. మనం ఇది మనుషులు ఉండే దేశం. సర్వే జన సుఖినో భవంతు చెప్పేటువంటి మహాత్ములు ఉండే దేశం. కాబట్టి ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భూమి. ఇది ఆధ్యాత్మికతలో అగ్రగామి. కాబట్టి ప్రతివాడు కావాలి మోక్షగామి. కాబట్టి మనమందరం కూడా ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఇతరులు ఆచరించేలా చేద్దాం. ఎవరైనా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మతం మారతామంటే తప్పనిసరిగా మతం మారతామని చెప్పండి. ఎలా మారతాం? మీరు కూడా కాదు, మేము చేసేట్టు మీరు చేస్తే మేము మారతాం. మేము వచ్చి మీ చర్చిలో మసీదులో భజించారు, మీరు గుళ్ళోకి వచ్చి కూర్చుంటారా? మీకు అర్థమైందా? అందరూ బాగుండాలి అని మేము చెప్తాం, మీరు చెప్తారా అని అడగండి. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి. దేవాలయాలు బాగుండాలంటే హిందువులు బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే డబ్బులు సంపాదించండి, జ్ఞానం సంపాదించండి, పదవి సంపాదించండి. మీరు ఏం సంపాదించగలరో అన్నీ సంపాదించి దేశం కోసం, ధర్మం కోసం వాటిని వినియోగించండి. మీ పిల్లలకి చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. ఇక్కడ చూడండి, ఆడపిల్లలు, తల్లులు అందరూ పద్ధతిగా బట్టలు వేసుకున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు. మన ఆడపిల్లలు ఎందుకు సరిగా లేరు? కాబట్టి మన పిల్లలు మనం కాపాడుకుందాం వద్దా? కానీ అందుకోసం పిల్లలకి మంచి నేర్పండి. మన పిల్లలు చెడ్డ పిల్లలు కాదు, నేర్పేవాళ్ళు లేక అట్లా ఉన్నారు. ఒకసారి చెప్పండి గట్టిగా, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఎక్కడ అయ్యి వీడియోలను చూడడం తప్పించి మీరెక్కడి నుంచి? ఏమన్నారు? ఎక్కడి నుంచి? నిన్న కలిసారేమో. అయ్యో వాడి చేతులు కలిసి వాడికి ఏమండి, వాడికి అలాగే మనం వెలుగు ఉందా ఎంత దిగాల? ఒక్కసారి కరీంనగర్ అయిపోయాక తాడేపల్లి ఇది బుర్ర మనోహర్ బుర్ర పనిచేస్తుంది. నీకు అర్థమైపోయింది.
అయిందా ఇప్పుడు తీసారా అయిందా మీ ఫోటో అయిందా ఫోటో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ వెళ్దామా వాళ్ళ ఫోటోలు తీసేద్దాం ఫోన్ మారిపోయింది